నేను పొందుగల చైతన్య మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను. నేను ప్రస్తుతం ఉన్న స్థలం పొన్నూరు మండలం కస్కూరు గ్రామం. ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాం. ఈ యొక్క ఎస్సీ కాలనీ యొక్క కస్కూరు గ్రామ పంచాయతీ ఏర్పడి సుమారు 125 సంవత్సరాలు పైచీలకు. దీంతో పాటు ఇక్కడ ఎస్సీ కాలనీలు సుమారు 150 ఓటింగ్ ఉంటే ఇక పక్కనే ఉన్న వలసమాలపల్లి గ్రామం, ఇదే ఆమ్లెట్ విలేజ్గా ఉన్న వలసమాలపల్లి 2 గ్రామాలు కలిపి 800 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో సుమారు 100 సంవత్సరాలు, అలాగే 1926 సంవత్సరంలో ఏఎల్సీ వారు ఈ సర్వే నెంబర్ 88/1 సర్వే నెంబర్లో ఉన్న 36 సెంట్ల స్థలాన్ని అప్పుడు గవర్నమెంట్ వారికి ఇస్తే, ఆ తర్వాత 1980 సంవత్సరంలో ఈ పంచాయతీ నిధులతోటి ఇక్కడ ప్రాథమిక పాఠశాల నిర్మించడం, ఆ తర్వాత 2వ ప్రాథమిక పాఠశాల కూడా నిర్మాణం చేసి ఇక్కడ ఎంతోమంది విద్యను అభ్యసించిన విధానం మేము చూస్తూ ఉన్నాం. అయితే కొంతకాలంగా ఇక్కడ ఉన్న వేరే కమ్యూనిటీలో ఉన్నవారు ఎస్సీ ఆధిపత్యాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడం కోసం వారు అప్పుడప్పుడు ఇక్కడ బాటను ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ కాంపౌండ్కి ఈ యొక్క ప్రాథమిక పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళకి గ్రాంట్ శాంక్షన్ అయిన క్రమంలో ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి లేదు, ఇది మాకు దారి హక్కు, ఇది మా ఈజ్మెంట్ రైట్స్ అంటూ వారు ఒక దొంగ కంప్లైంట్ తీసుకొని వెళ్ళి పొన్నూరు తహసీల్దార్ వారి ఆఫీసులో ఇస్తే, తహసీల్దార్ ఆఫీసులో మాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని అనేక గ్రీవెన్స్ పిటిషన్లు ఇచ్చినా పట్టించుకున్నటువంటి ఈ తహసీల్దార్ ఆఫీస్ వారు ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఈ గ్రామంలోకి వచ్చి యొక్క 2 వర్గాల మధ్య యొక్క పరిస్థితిని చక్కదిద్దకుండా ఆఫీసులో కూర్చొని 2 వర్గాల వారిని పిలిపించి అజమాయిషితోటి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులపై కేసులు కడతాం, పోలీసులను ఉపయోగిస్తాం అని పదజాలాన్ని వాడటాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. యొక్క వాస్తవ పరిస్థితులకు వస్తే ఈ గ్రామంలో ఈ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే మా పైన ఆధిపత్య కులాలు చూపిస్తున్నటువంటి వారి పొలాలు ఈ వైపున ఉంటే వారికి సుమారు 5 రకాల విధానాల్లో వారికి దారి హక్కులు ఉంటే వారు ఏ దారి హక్కు వాడుకోకుండా ఈ యొక్క దారిని ఏదైతే స్కూల్ విధానం చూస్తా ఉన్నాం, ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే పిల్లలు ఎటువంటి భయం లేకుండా చక్కగా ఆడుకోవడానికి నిర్మాణం జరిగిద్దని కూడా లేకుండా పిల్లల యొక్క సుమారు 30 అడుగుల స్థలాన్ని కబ్జా చేసి పిల్లలకు ఎటువంటి దారి ఇవ్వకుండా దీన్ని దారిగా మారుస్తానంటాం చాలా దారుణమని మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే సుమారు 100 మీటర్ల దూరంలో ఇక్కడ ఎలవర్తి భాస్కర్రావు గారి పొలం మీదుగా అసలు బల్లబాట ఉంది, ఆ బల్లబాటని మూసివేశారు. అలాగే మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తే బొప్పన వెంకటేశ్వర్లు గారి ఇంటి మీద నుంచి ఈ యొక్క పొలాల మీదుగా ఒక దారి ఉంది, దాన్ని ఆక్రమణ చేసి ఆ దారి కూడా మూసేశారు. సరే, పల్లిలోకి వస్తే లింగం మనోహర్ గారి ఇంటి మీదుగా ఈ స్థలంలోకి వెళ్ళడానికి ఒక దారి ఉంది, దాన్ని వాడట్లేదు. అలాగే కంచెర్ల రమేష్ గారి ఇంటి మీదుగా కూడా ఒక బాట ఉంది, దాన్ని వాడకుండా ఇది. అలాగే విఎన్ఆర్ కాలేజ్ రోడ్డు మీద కూడా వెళ్తే ఇది దారి ఉంది. వీళ్ళకి సుమారు 5 రకాల దారులు ఉంటే వీళ్ళు తప్పుడు కేసు పెడితే ఈ యొక్క ఎంఆర్ఓ గారు ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా మమ్మల్ని బెదిరించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక మేము ఒకటే స్థలం నుంచి మేము చెప్తా ఉన్నాం, ఇది మా ఆత్మగౌరవ సమస్య. మీరు మమ్మల్ని బెదిరించి మీరు మా స్థలాలని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే గతంలో మాదిగ సోదరుల వాళ్ళు ఒక నివాసం చేసుకుని ఊరి చివర గుడిచెలు నివాసం చేసుకుంటా ఉంటే వారి మీద మీరు ఆధిపత్యంతో అక్కడికి వెళ్ళి మురుగు నీళ్ళను వాళ్ళు ఇళ్ళ మీద వేస్తే ఆ రోజున మేము ధర్నాగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ కంప్లైంట్ని కట్టకుండా
అక్కడ ఉన్న సోదరుల్ని భయభ్రాంతులు గురి చేసి ఆ రోజు వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు శక్తిపడేగా పంచాయతీ చేసిన క్రమాన్ని మేము చూస్తా ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ యొక్క రేపు విషయంలో ఈ పంచాయతీ దారి ఖచ్చితంగా మీరు నిర్మాణం చేయకపోతే ఈ గ్రామంలో మా సోదరుల నుంచి కొంతమంది కాంట్రాక్టర్లు బయటకు వస్తారు. ఎన్ఆర్జీఎస్లో మేము కన్స్ట్రక్షన్ చేసుకునే ఓపిక మాకు ఉంది కాబట్టి ఈ రోజున ఈ దారిని మేము మూసేస్తా ఉన్నాం. మీ యొక్క ఏదైతే ఎంఆర్ఓ గారు అడుగుతా ఉన్నారు వాళ్ళని మీ హక్కులేందో అడగకుండా మమ్మల్ని డాక్యుమెంట్స్ అడుగుతాను. సుమారు 100 సంవత్సరాల క్రితం ఇది ఏల్చి వారు ప్రభుత్వానికి రాసినటువంటి ఆస్తి. ఇది స్కూల్ బిల్డింగ్. ఈ స్కూల్ బిల్డింగ్ లో వాహనాలు తిరుగుతూ ఉంటే పిల్లలకి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుందని అడుగుతా ఉన్నాం. మీ పిల్లలు చదువుకునే బళ్ళకి, మీ పిల్లలు చదువుకునే వాహనాలు తిరగడానికి మీరు చక్కగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని మా పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో మీరు ఇలాగా ప్రవర్తించడాన్ని మేము ఖండిస్తూ ఎవరైనా ఈ స్థలం జోలికి వస్తే ఈ యొక్క మేము ప్రత్యక్ష పోరాటానికి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దారిని ఈరోజు క్లోజ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా మీ యొక్క హక్కులను తెలియజేస్తూ ముందుకొస్తే మేము న్యాయ పోరాటం కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో పరిస్థితులు చక్కబెట్టడానికి లా అండ్ ఆర్డర్ సరుకులు చూసుకోవాలని రేపు సోమవారం మేము కలెక్టర్ గారికి ఈ జరిగిన విషయం మీద ఫిర్యాదు చేస్తాం. న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భీమ్.